అప్పుడేనండి ఆ ఇద్దరు అబ్బాయిలు కారులో వచ్చి దిగారు. ఆ పిల్ల ఏడ్పులు విని ఆ ఇద్దరు అబ్బాయిలు కాపాడడానికి ప్రయత్నించారు. టక్కున ఆవిడ తుపాకీ తీసేసింది. నేను భయపడి వణికిపోయాను. ఆ ఇద్దరు అబ్బాయిలు కూడా భయపడి పారిపోయారు. అందులో అబ్బాయిని కాల్చేసింది. అది చూసి రెండో అబ్బాయి కారు ఎక్కి తప్పించుకోవాలనుకున్నాడు. ఆ అబ్బాయిని కారులోనే కాల్చేసింది. అది చూడగానే నా గుండె ఆగిపోయింది. నేను భయపడి ఆమెకు తెలియకుండా దాక్కున్నా. దేవుడి దయ వల్ల మంచు పడ్డం వల్ల తను నన్ను చూడలేకపోయింది. ఎంతో చక్కగా ఆ వీడియోలో ఉన్నది పూసగుచ్చినట్టు చెప్తున్నారు. లేదు మేడం, నేనేదైతే కళ్ళారో చూశానో దాన్నే మీరు వీడియోలో చూశారు. ఇప్పుడు కూడా ఆ విషయాన్ని తలుచుకుంటేనే నా ఒళ్ళు వణికిపోతుంది. సరే, అది వదిలేయండి. మిమ్మల్ని వేరే పేరుతో పిలుస్తుంటారు కదూ? అదేంటంటే పివిపి రామ్మూర్తి గారికి నేను వీరాభిమానిని. ఆయనకి అన్నీ నేనేనండి. అందుకని ప్రేమగా అందరూ ఆలినాల్ రామన్ అని పిలుస్తుంటారు. అదే నా కొట్టు పేరు కూడా. ఆయనంటే అంత ఇష్టమా? అరే అవునండి, అన్నగారి పేరు పచ్చబొట్టు పొడిపించుకున్నాను చూడండి. మీ టీ కొట్లో కూడా మీరు ఆయనతో తీసుకున్న ఫోటోస్ చాలా ఉన్నాయని విన్నాను. అవునండి, అన్నగారు ఏ పుట్టినరోజును వదలకుండా అన్ని పుట్టినరోజులకి వెళ్లి ఎలాగైనా ఓ ఫోటో తీసుకునేవాడిని. అవన్నీ మా కొట్లోనే ఉన్నాయి. కానీ 2004లో తీయలేదు. నేను ఆ విషయం అడగలేదే మిమ్మల్ని. మీ అంతటి మీరే చెప్తున్నారు. ఏదో చెప్పాలనిపించింది. యువర్ ఆనర్, ప్రతి సంవత్సరం తప్పకుండా తన నాయకుడితో కలిసి ఫోటో తీసుకుంటున్నారు ఈ ఆలినాల్ రామన్. 2004లో మాత్రం ఫోటో తీసుకోలేదట. ఎందుకు? అబ్జెక్షన్ యువర్ ఆనర్, ఇది అనవసరమైన ప్రశ్న. ఆయనకి వేరే ఏదైనా పని ఉండొచ్చు. అనవసరమైనవన్నీ అడుగుతున్నారు. అవసరం కాబట్టే అడుగుతున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. 2004 మే 5న ప్రజా విప్లవ పార్టీ నాయకుడైన రామమూర్తి పుట్టినరోజు వేడుకలు చెన్నైలో జరిగాయి. పుట్టినరోజు కాబట్టి ఎప్పట్లా రామన్ ఆయనతో కలిసి ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటోయే ఇది. ఇలాంటి ఫోటో ఆయన టీకొట్లోనూ ఉంది. 2004 మే 5న 2 హత్యలని, ఓ కిడ్నాప్ ని స్పాట్ లో కళ్లారా చూసిన మీరు, షాక్ లో ఏం చేయాలో తెలియక ఇంటికి పారిపోయిన మీరు చెన్నైలో జరిగిన వేడుకల్లో ఎలా ఫోటో తీసుకున్నారు? యువర్ ఆనర్, ఏదో పాత పేపర్ కటింగ్స్ తీసుకొచ్చి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. ప్రాసిక్యూటర్స్ విట్నెస్ సైలెంట్ గా నుంచున్నారు. లేదు మేడం, అదేంటంటే ఏమిటి అది ఇది అంటున్నారు? మీరు చెప్పిందంతా అబద్ధం. హత్య జరిగిన చోట మీరు లేరు. మీరు కళ్లారా ఏదీ చూడలేదు. యువర్ ఆనర్, కొద్దిసేపటి క్రితమే పొగమంచు కారణం వల్ల జ్యోతి రామన్ ని చూడలేకపోయింది అన్నారు. కానీ అదే పొగమంచులో రామన్ మాత్రం జ్యోతిని ఎలా చూడగలిగారు? 1000 ఆధారాలు చెప్పేదానికంటే నేరాన్ని కళ్లారా చూసే సాక్ష్యమే మరి ముఖ్యమైనది. కానీ ఇక్కడ ఆ సాక్ష్యమే ఒక అబద్ధం. జ్యోతి కేసులో ఇలాంటి తప్పులు ఎన్నో జరిగాయి. పోలీసులు ఇందులో సాక్ష్యాలని, సాక్షులని విచారించలేదు, క్రియేట్ చేశారు. నా ఇంకో ప్రశ్న ఏంటంటే, జ్యోతి తన చేతిలో ఉన్న నాటు తుపాకీతో పోలీసులని షూట్ చేసి తప్పించుకు పారిపోవడం వల్లే జ్యోతిని ఎన్కౌంటర్ చేశామని అన్నారు. సరే, ఆవిడ నాటు తుపాకీనే యూజ్ చేసిందని ఎఫ్ఐఆర్ పేపర్స్ లో మాత్రమే ఉంది గాని ఆ తుపాకీకి సంబంధించిన డీటెయిల్స్ పోలీసులు ఇవ్వలేదు. సో ఈ కేసుని హ్యాండిల్ చేసిన పోలీస్ టీం ని విచారించాలి యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ కేసుకి సంబంధించి మెటీరియల్ ఆబ్జెక్ట్స్ డీటెయిల్స్ కలెక్ట్ చేయడానికి కొంచెం అవకాశం కావాలి. ఏంటండి స్కూల్ పిల్లలా చెప్తున్నారు? ఇటువంటి క్రిమినల్ కేసులకు అపీర్ అయినప్పుడు దానికి కావలసిన డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకోవాలని తెలీదా? తరువాతి హీరింగ్ లో లిస్ట్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయాలి. ఈ కేసుకు సంబంధించిన పోలీస్ అధికారులు నెక్స్ట్ హీరింగ్ లో ఇక్కడ ఉండాలి. ఓకే సార్. 15 సంవత్సరాల క్రితం జరిగిందని ఇప్పుడు అడుగుతాడని ఎవరికి తెలుసు? నెక్స్ట్ హీరింగ్ వచ్చే 3వ తేదీ. ద కోర్ట్ ఈజ్ అర్జెంట్. వెన్నెలగా మురిపించినావే, కన్నులతో మై మరపించావే, చేపల వేపుడా? కారం బాగా దంచుకుంటావా? వెరీ గుడ్, వెరీ గుడ్. పంపించేస్తాను. ఏంట్రా మొహం చూస్తున్నావు? రేయ్, నీకెన్నిసార్లు చెప్పాను గ్లాస్ లో పొయ్యగానే దున్నపోతులా తాకూడదని. ఏం చేయమంటావురా? ఈ చలికి సరుకు కంటపడింది, చెయ్యేమో షేక్ అయ్యింది, తెలియకుండా కొట్టేశాన్రా. కొట్టేస్తావురా, కొట్టేస్తావు.
ఆనందం. ఈ విస్కీ నువ్వు లేకపోతే ఈ జీవితం మొత్తం జడ్జిగా పనిచేస్తూ అలిసిపోయి చచ్చిపోయి ఉండేవాడ్రా. రేయ్, స్కూల్ చదువుతున్నప్పటి నుంచి ఇలాగే సుత్తేస్తున్నావురా నువ్వు. నీకు ఏం తక్కువైందని? ఈ గవర్నమెంట్ కి నువ్వే కదా జడ్జివి. రేయ్, నాకు కోపం తెప్పించకరా. ఇంకో నెలలో అమ్మాయికి పెళ్లి పెట్టుకున్నాను. రోజులు తగ్గే కొద్దీ డబ్బులు తగ్గిపోతున్నాయి. ఈ టైంలో ఇలాంటి కేసు ఒకటి. డబ్బే ప్రాబ్లం అని అనుకుంటే వచ్చిన కేసు ప్రాబ్లంగా ఉంది. నువ్వేమో నిజాయితీగా ఉండాలంటూ గొప్పగా ఏమీ చేర్చలేదు. అడ్జస్ట్ చేసి డబ్బు చేర్చడం కూడా తెలీదు. ఇలా ఉంటే భార్య పిల్లలు అలారా గౌరవిస్తారా? చాలేరా చెప్పగానే. నిజాయితీ యొక్క విలువ మీకెప్పుడు తెలుస్తుందిరా? సరేరా, నేను బయలుదేరుతాను. రేయ్ ఆగ్రా, చీకట్లో ఎక్కడైనా కాలు జారి పడితే నీ పెళ్ళం బిడ్డలకు ఎవర్రా సమాధానం చెప్పేదే? హలో ఓకే సార్, వరదరాజు గారు వచ్చారు. హాయ్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. నమస్కారం. మీరు వస్తారని ఊహించనే లేదు. నమస్తే ఇటువంటి సార్. ఫంక్షన్స్ కి డైరెక్ట్ గా వచ్చి అభినందించడమే కదా మర్యాద. థ్యాంక్ యూ. ఇవ్వండి సార్. ఏంటి సార్ డల్ గా ఉన్నారు? అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే అయిపోయింది. హ్మ్. ఈ అధికారం, పరపతి అన్నీ ఉండి ఏంటి ప్రయోజనం? భార్య లేదు, ప్రాణంగా చూసుకున్న కొడుకు లేడు. సరే, ఏదేమైనా ఉన్నంత వరకు నలుగురికి ఏదో ఒక మంచి చేద్దాం అనుకుంటే ఇప్పుడెవరో కొత్తగా వచ్చి అది కూడా పాడు చేస్తున్నారు. ఓ, ఈ కేసు వల్ల డిస్టర్బ్ అయ్యారా? రత్నం, సార్. నీతో నేను విడిగా మాట్లాడాలి. అలాగే. రత్నం, నాకెవరిని సహాయం అడిగే అలవాట్లేదు. ఇదిగోండి అయ్యా. నువ్వే అది ఎలాగైనా పూర్తి చేయాలి. ఏంటి సార్, మీరు ప్రశాంతంగా నిద్రపోండి, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. రేపు నువ్వు వరదరాజు ఆఫీస్కి వెళ్లి నేనా? ఈ కేసుకు సంబంధించి కొన్ని ఫైల్స్ ఇస్తారు, అవి కలెక్ట్ చేసి తీసుకురా. అలాగే ఈ కేసుని హ్యాండిల్ చేస్తున్న అలెగ్జాండర్ నెంబర్ తీసుకొని నాకు వెంటనే సెండ్ చేయి. ఏంట్రా అలా చూస్తున్నావు? అది కాదు సార్, ఇప్పటి వరకు మీరు ఎవరి ముందు తలదించుకున్నట్టు నేను చూడనే లేదు. అది కాకుండా దానికంటే ముఖ్యమైన కేసులు మనకున్నాయి, అందుకని. రేయ్, అధికారంలో ఉన్న వాళ్లతో పగ ఉండొచ్చు, కానీ తన కోసం అధికారాన్ని సృష్టించుకున్న వాడితో మనం పగ పెట్టుకోకూడదు. ఆయనేమి ఈ కేసుని వాదాడమని అడుక్కోవడానికి రాలేదు, నువ్వే వాదాడాలని చెప్పి వెళ్లారు. నేను ఓకే అన్నానంటే దానికి ఈ కేసులో చాలా ఆదాయం వస్తుందని అర్థం. ఆ, ఈ విధంగా గోల్డెన్ ఆపర్చునిటీ. సూపర్ సార్. ఏ సిగ్గులేని కోర్టు వానరు డబ్బులు ఇచ్చి పన్న తీసుకోవయ్యా. నేను ఒక జమీందార్ని, ఏ మాత్రం భయం లేదారా నీకో? ముందు ఈ కేసు గెలిచాననుక ముఖ్యంగా నిన్నే లేపేస్తాను, ఆ తర్వాత ఈ కోర్టు సంగతి చూస్తాను. అయ్యా నమస్తే అయ్యా. నమస్తే అంకుల్. నమస్తే. నమస్తే. అయ్యా టీ. టీ సంగతి తర్వాత ఏమయ్యా ఈ మాస్టర్, కోర్టు ఓనర్ ఎప్పట్లాగే కోర్టు స్థలం నాదేని సీన్ వేస్తున్నాడా? అదేనండి, మీరే అడగండి. ఇలా చూడు జమీన్, ఈ రోజు దేశమే కోర్టుపై ఆధారపడి ఉంది. మామిడి దొంగ కేసు దగ్గర నుంచి మాలియాను పట్టుకునే కేసు వరకు ఎంత పెద్దవాడైనా ఇక్కడికే రావాలి. అలాంటప్పుడు నువ్వు కోర్టును తీసేస్తా, కోడి ఏకరు పీకేస్తా అని తిరుగుతూ ఉన్నావంటే ఈ కోర్టు స్థలానికి నేను ఒక వారసుండని ఓ చిన్న పిటిషన్ వేసి నిన్ను కటకటాల వెనక తోస్తా. ఊటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆడియో ఇంటర్నెట్ లో లీక్ అయినందువల్ల అతనిని ఆ పని నుండి తొలగించారు. అతనికి బదులుగా ప్రత్యేక లాయర్ గా చెన్నైకి చెందిన ప్రముఖ ఏంటి హైకోర్టు అంకుల్? లాయర్ రాజారత్నం గారిని జిల్లా కలెక్టర్ Yes, sir, ఆదేశాల coming, మేరకు eh? నియమించారు. ఎందుకో చాలా బాధగా ఉంది నాన్న. రాజరత్నం ఈ కేసులో హాజరవుతున్నాడే, అది తలుచుకుంటున్నావా? లేదు నాన్న, చాలా ఈజీగా మనుషుల్ని మార్చేస్తున్నారు. పలుకుబడి, డబ్బు, అధికారం వాళ్లకుండడం వల్లే కదా.
ఇవన్నీ చేస్తారనే కదమ్మా మనం ఈ కేసులు దిగాం. నమ్మకంతో ముందుకెళదాం, వెయిట్ చేద్దాం. కానీ ఒకటి, రాజరత్నం గెలవడం కోసమని ఈ కేసును ఎలాగైనా తారుమారు చేయడానికి ప్రయత్నిస్తాడు. నువ్వు చాలా కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే మనకిది తప్ప వేరే దారి లేదు.